వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి టీడీపీ కార్యాలయంలో టెక్కల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త భారత సైనికుడిలా ఈ 100 రోజులు కష్టపడాలని, టీడీపీ 160 సీట్లతో అధికారంలోకి రావడం పక్కా అని, మీ కష్టాలు త్వరలో తీరబోతున్నాయని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే పథకాలు, భవిష్యత్తు గ్యారంటీ బాండ్లను ఇంటింటికి ఇచ్చి సైకిల్కు ఓటు వేయమని ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని, 100 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, జగన్మోహన్ చూసే ప్రజలు వైసీపీని ఓడిస్తున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చెల్లని కాసులు లాంటివారని, ఎక్కడున్నా ఒకటే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు శ్రీకాకుళం జిల్లాకి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని మీడియా ముఖంగా ప్రశ్నించారు. వంశాధార ప్రాజెక్టు ఈ 4 ఏళ్లలో 7% కూడా పూర్తి చేయలేదని, ఉద్దానంకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, ప్రజలకి మబ్బు పెట్టడానికి మాత్రమే జగన్ జిల్లా పర్యటన చేస్తున్నారని, ఉద్దానం కిడ్నీ సమస్యకి టీడీపీ హయాంలో నేను చేసిన అభివృద్ధి తప్ప వీళ్ళు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 403 కరువు మండలాలు ఉంటే 100 మండలాలు మాత్రమే ప్రకటించారని, అందులో శ్రీకాకుళం జిల్లా లేకపోవడం దురదృష్టకరమని, ఈ జిల్లా రైతులు నీకు మనుషుల్లా కనిపించడం లేదా అంటూ సీఎంపై మండిపడ్డారు. రైతుల దగ్గర నుండి ప్రతి ధాన్యం గింజ వెంటనే కొనాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ రైతుల తరపున పోరాటానికి వెనుకంజ వేయదని హెచ్చరించారు. టెక్కల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది నేనేనని, వైసీపీ నేతలు గ్రామాలు కూడా అభివృద్ధి చేశానని, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కి కింజరాపు కుటుంబం అని అన్నారు. పని అయిపోయింది. ఈ రోజు చూసారా, 4-5 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయాడు. అవినీతిలో త్యాగం కాదు, అవినీతిలో కూరుకుపోయాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అవినీతిలో కూరుకుపోయాడు. ఇప్పుడు కొత్త కార్యక్రమం చేశాడు. ఏంటా కార్యక్రమం? అటు ఇటు మారుస్తున్నారు. ఎక్కడ అవినీతి చేశాడట, ఈ నియోజకవర్గ ప్రజలు చీకొడుతున్నారట, ఈయనకి తీసుకెళ్లి అక్కడ పెట్టాలని కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. చెల్లని కాగితం, చెల్లని కాసు ఎక్కడికి వెళ్తాయి? కాసు చెల్లదు. చెల్లని కాసు శ్రీకాకుళం ఉన్నా చెల్లదు, విజయనగరం వెళ్ళినా చెల్లదు, ఎక్కడికి వెళ్ళినా సరే అది చల్లని కాసు. ఈరోజు నీ ఓటమి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద లేదు, నీ మొహం చూసే నిన్ను ఓడిస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశాం. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాం. ఈ రాష్ట్రంలో పేరు చెప్పుకోవాలంటే, నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పుకోవాలంటే సిగ్గుపడవలసిన పరిస్థితి తీసుకొచ్చావు. నీకెందుకు ఓట్లు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత అన్యాయం చేశావు. ఎక్కడ ఒక తగ్గిన మట్టి తీసావా? ఎక్కడైనా సరే ఒక చెరువుని బాగు చేసావా? ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చావా? ఈ జిల్లాని 4.5 సంవత్సరాల్లో పూర్తిగా కరువు జిల్లాగా చేశావు. కరువు ప్రకటించిందంటే ఈ రాష్ట్రంలో 403 మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయి. అందులో 100 మండలాలు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటిస్తే శ్రీకాకుళం జిల్లా దానికి అర్హత లేదా? రైతాంగం లేదా? ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అవకాశం ఈ జిల్లా ప్రజలకు లేదా? ఒక్క మండలం అయినా సరే శ్రీకాకుళంలో కరువు మండలంగా ప్రకటించకుండా ఊహదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు ఈ నాయకులు. ప్రజలకి ఈ రోజు నుంచి నేను అడుగుతున్నాను, మనం సిద్ధశుద్ధితో ఉంటే వైసీపీ వాడు గ్రామానికి వస్తే ఎంత పెట్టి కొట్టవలసిన కిడ్నీ సెంటర్ పోస్టులు కావాలంటే పంపిస్తాను. చంద్రబాబు నాయకత్వంలో 12/2/2019 తారీఖున జియో నెంబర్ 111 ఇచ్చి ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారో
కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టి స్థలాన్ని ఇచ్చారు. ఆ కార్యక్రమం 6 మాసాల్లో సంవత్సరంలో పూర్తి చేస్తే 3.5 సంవత్సరాలు మా జిల్లాలో ఉన్నటువంటి కిడ్నీ రోగులకు ఉపయోగపడేది కదా. 4.5 సంవత్సరాలు గాజులు కాసి నిర్లక్ష్యం చేసి మేము ఇచ్చినటువంటి పథకాన్ని పూర్తిగా గాలి కుదిలేసి ఎన్నికల గురించి ఈ రోజు నువ్వు చేస్తున్నావు. ఆ సెంటర్ ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ జిల్లాకి 6 డయాలసిస్ సెంటర్లు ఇచ్చాను. నేనే మంత్రిగా ఉన్నా. ఇచ్చాపురంలో ఇచ్చాం, ఖైట్లో ఇచ్చాం, పలాసలో ఇచ్చాం, టెక్కల్లో నేను మంత్రిగా టెక్కల్లో పెట్టాను, శ్రీకాకుళంలో ఇచ్చాం, పాలకొండలో ఇచ్చాం. మనం పెట్టినటువంటి డయాలసిస్ సెంటర్లన్నీ కలిసి ఈ రోజు ఓపెన్ చేసిన బిల్డింగ్ కి తెచ్చి ఇదే కిడ్నీ రోగుల సెంటర్ అని నువ్వు చెప్తే దీనివల్ల ఏంటి ఉపయోగం? దీనివల్ల ఇంకా పేషెంట్ కి ఇబ్బంది పడడం తప్ప టెక్కల వాళ్ళు టెక్కల్లో చేయిస్తున్నారు, ఈ నియోజకవర్గం వాళ్ళు టెక్కల్లో చేస్తున్నారు. వీళ్ళు వచ్చి మళ్ళీ పలాసాకి వెళ్తే కష్టమో సుఖమో ఆలోచించేయమని చెప్పి కోరుతున్నా. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. సిగ్గుండాలి, సిగ్గుపడాలి. 5 సార్లు వచ్చావు. ఒకసారి నువ్వు ఈ జిల్లాకి ఎన్నిసార్లు వచ్చావు? ఏ సభలో ఎన్ని హామీలు ఇచ్చావు? ఎంత డబ్బు మంజూరు చేస్తానని చెప్పావు? ఇచ్చిన హామీ ఒక్కటైనా సరే నువ్వు నెరవేర్చావని ఈ సమావేశం ద్వారా జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నాను. సిగ్గు లేకుండా ఎక్కువ లేకుండా నేనేదో ఉద్ధానానికి ఉద్ధరిస్తున్నానని, కిడ్నీ రోగులకి నేనే కార్యక్రమం చేస్తున్నానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఈ రోజు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సులేసి మనుషులందరికీ పిలిచి మహిళలకు పిలిచి బంధించి సోది చెప్పుకోవడానికి తప్ప 4 సంవత్సరాలు 8 మాసాలు గాఢ నిద్రలో ఉండి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పి అడుగుతున్నాను.